ఈరోజు పిడుగురాళ్ళ పట్టణంలో శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం ఎదురుగా శ్రీ అనుగరాజు యాదవ్ విగ్రహ భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి గారు, అలానే గురజాల శాసనసభ్యులు గౌరవనీయులు ఎరపనేని శ్రీనివాసరావు గారి యొక్క కుమారులు నిఖిల్ గారు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిగా యాదవ్ సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలానే కార్యక్రమం గురించేసి ముఖ్యులు వారి సందేశాన్ని వక్తలు వివరించడం జరిగింది. గంగమ్మ తల్లి దేవస్థానం ఎదురుగా ఎంతో చరిత్ర కలిగిన అనుగరాజ్ యాదవ్ గారి విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు జంగా కృష్ణమూర్తి గారు, టీటీడీ బోర్డు సభ్యులు, అదేవిధంగా పలు హోదాల్లో ఇక్కడ ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, మిగతా గురజాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ, యాదవ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషకరం. ఎంతో చరిత్ర కలిగిన అనుగరాజు యాదవ్ గారి విగ్రహ ప్రతిష్ట మనం పిడుగురాళ్ళ పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే ఈ విగ్రహాన్ని మొత్తం అక్కడ నిర్మాణం జరిపి విగ్రహ ప్రతిష్ట కూడా జరగనుంది. ఇప్పుడే పెద్దలు చెప్పారు అనుగరాజు యాదవ్ గారి జీవిత చరిత్ర, ఏ విధంగా పల్నాడు ప్రాంతంలో ఒక ఆదర్శంగా నిలిచారో, ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంకి ఒక మూల పురుషుడిగా నిలిచారో, ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో అనేక రకమైన చరిత్రల్లో ఒక భాగస్వాములు ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలిచారనేది పెద్దలు మాటల్లో విన్నాం. 11వ శతాబ్దంలో ఈ పల్నాడు ప్రాంతానికి విచ్చేసి ఒక గొప్ప మనస్తత్వం గల వ్యక్తి, సమర్థుడు అనుగరాజు యాదవ్ గారు. ఆ రోజు ఆయన గొప్ప మనస్తత్వాన్ని చూసిన ఆనాడు పల్నాడును పరిపాలించే గంగరాజు గారు తన కుమార్తెని అనుగరాజు యాదవ్ గారికి వివాహం జరిపించి ఈ పల్నాడు ప్రాంతాన్ని కూడా పరిపాలించమని అప్పచెప్పడం జరిగింది. ఆనాడు పల్నాడును స్థాపించి పరిపాలించిన గొప్ప వ్యక్తి అనుగరాజు యాదవ్ గారు. ఎంతో విలువలతో కూడిన పరిపాలన, ఎంతో ఆదర్శవంతమైన పరిపాలన ఆ రోజు చేయడం జరిగింది. గత చరిత్రని ఏ విధంగా అయితే మన పల్నాడు చరిత్ర ఒక గొప్ప చరిత్రలో ఉందో, ఆ చరిత్రని భావి తరాలకు ముందుకు తీసుకెళ్ళడానికి, భావి తరాలకు తెలియజేయడానికి కూడా ఇటువంటి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో విగ్రహ ప్రతిష్ట కానీ, అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు లైబ్రరీలో దానికి సంబంధించిన చరిత్ర కలిగిన ఒక పుస్తకాలను కూడా ప్రచురించడం, వీటన్నిటి ద్వారా రాబోయే తరాలకి మన పల్నాడు చరిత్ర ఏంటనేది కూడా తెలియపరచడానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతాం కనుక ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన పల్నాడు చరిత్రని మనం చూసుకుంటే బ్రహ్మనాయుడు గారు కూడా అనుగరాజు యాదవ్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజున ముందుకు సాగారు. అందుకని వీటన్నిటిని కూడా చూసుకొని రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం జంగా కృష్ణమూర్తి గారితో పాటు గౌరవ శాసనసభ్యులు ఎరపనేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాజు గారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి సతజన్న తేళ్లు, సత్సంబు తేళ్లు దాగులేట నీళ్లు నాపురాలు లెక్కారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. పల్నాడు ప్రాంతం కూడా నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత సస్యశ్యామలు అయింది. పల్నాడు ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చదువుకుంటున్నారు. పల్నాడు ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి, వ్యాపారంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు కూడా ఉన్న వైషమ్యాలకు సంబంధించి కూడా ముఖ్యంగా మనవి చేస్తే ఇక్కడ యాదవ సోదరులందరూ కూడా, ఎందుకంటే ఈ యొక్క పల్నాడు ప్రాంతాలకు సంబంధించి ఏ గ్రామాల్లో గొడవలు లేవు, కానీ ఎక్కువగా గొడవలు ఉన్న గ్రామాలు మొత్తం కూడా యాదవ సోదరులు మీరు గమనించుకొని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు. ఏ విధంగా అయితే మీరు అనురాధ విగ్రహాన్ని స్థాపించి మన వారసుడుగా, మన వారసత్వంగా, ఆయన పెద్దగా ఆయన చేసిన ఘనత కానివ్వండి, ఆయన సమాజానికి అందించినటువంటి విలువలు కానివ్వండి అందిస్తున్నామో, అదేవిధంగా మీరందరూ కూడా గ్రామాల్లో కష్ట తాత్పర్యాలు లేకుండా కూడా సోదర భావంతో కూడా నడగాల్సిన అవసరం ఉంది. మనం చూసాం పల్నాడు ప్రాంతంలో చూసుకునే కక్షల కార్పణ్యం వల్ల అనేక గ్రామాలకు సంబంధించి తాలిబొట్లు తగి అనేకమైన విధాలు కూడా మరణించిన పరిస్థితి మనం చూసాం.
కాబట్టి ఆలోచించాలి యాదవ్ సోదరులు, ఎందుకంటే ఇది ఒక సందేశం కావాలా. మీకు మనం చేస్తున్నాను అందరికి కూడా పై పల్నాడుకు సంబంధించి కానీ ఈ ప్రాంతాలకు సంబంధించి కానీ ఎక్కువ కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా యాదవుల గ్రామాలకు సంబంధించిన వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాంతరంలో కొట్టుకొని చదువుకునే పరిస్థితి కాబట్టి ఈ యొక్క కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాన్ని కూడా ఆలోచించబడుకోవడం మీ అందరికీ మనవి చేస్తూ అందరూ అభివృద్ధి చెందాలా, పిల్లలు చదువుకోవాలా, కక్షల కార్పొరేట్లు వినండి. ఈరోజు మనం చూస్తున్న గ్రామాల్లో ఉండి రైతాంగానికి సంబంధించి ఆలోచిస్తే పంట గిట్టుబడులు ధర లేకపోవటం కానివ్వండి, ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా లేకపోవటం కానివ్వండి, రైతాంగ పరిస్థితులు దాడిపోయే పరిస్థితి. కాబట్టి ఆల్టర్నేట్గా చదువు చాలా ప్రధానమైన అంశం. చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి, అందరినీ చదివించుకోండి. ఆడ మగ తేడా లేకుండా కూడా ఉన్నత విద్యను చదివించుకోవాలని కూడా మీ అందరికీ మనవి చేస్తూ చాలా సంతోషం. ఏమైనప్పుడు కూడా 11 సంవత్సరాల చరిత్రను మరొకసారి కళ్ళకెట్టేట్టు కూడా ఈ యొక్క బల్లాడు ప్రాంతానికి అందించినటువంటి యాదవ సోదరులకి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.